వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు నిన్న లీక్స్ కొన్ని వచ్చాయి, కళ్యాణ్కి నెగటివ్ ఎపిసోడ్, తనుజాకి పాజిటివ్ ఎపిసోడ్ అని చెప్పేసి. సో చాలా 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 పొగిడారు ఆడియన్స్. ఓటింగ్కి తనుజ రెస్పెక్ట్ ఇచ్చింది. కళ్యాణ్ ఏమో 3 లక్షలు తీసుకొని అయినా సరే ఇమ్యూనిటీ సంపాదించుకోవాలి అన్నాడని చాలా రూమర్స్ క్రియేట్ అయ్యాయి. మళ్ళీ ఈరోజు నాగ్ సార్తో ఏం చెప్తుంది, అక్కడ 3 lakhs పెట్టకుంటే ఇమ్యూనిటీ తీసుకునేదాన్ని. సో 3 lakhs పెట్టారు కాబట్టి నేను తీసుకోలేదు. మరి ఎందుకు ఈ శుద్ధపూస మాటలు, నేను ఆడియన్స్తో ఉంటాను, నేను ఆడియన్స్ ఓటింగ్తో ఉంటాను, అక్కడ డైరెక్ట్ 3 lakhs కట్టగాకుండా ఇమ్యూనిటీ అంటే తీసుకునేది ఆవిడ. మీకు అర్థం కావట్లేదు. 3 lakhs కానీ ముచ్చట చెప్పకపోతే తీసుకునేది. 3 lakhs అని చెప్పిండు, ప్రైజ్ మనీ కట్ అయిపోతుంది, ఎందుకు ఎవరికి వచ్చినా కూడా లాసే కదా, ఎవరికి వచ్చినా కూడా నష్టమే కాబట్టి ఊకుంది. ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ ఏమన్నాడంటే 3 లక్షలు పెద్ద విషయం కాదు కదా, ఒకవేళ నువ్వు బయటకు వెళ్ళి ఇచ్చినా ఇచ్చుకుందువు కదా, బయట పోయినా ఇచ్చుకుందువు కదా, ఎందుకు అంత ఆలోచించినవు, ఇన్ని రోజులు 1 week నుంచి గేమ్ ఆడి ఇట్లా ఎందుకు తీసుకోకుండా వచ్చినావు. అందరూ అదే అన్నారు, ఎందుకు తీసుకోవాల్సిందని, కొందరు తీసుకోకుండా ఉన్నారు, ప్రతి ఒక్కరు అక్కడ మాట్లాడారు. కానీ ఇక్కడ ఒక్కటి కళ్యాణ్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. కళ్యాణ్ ఏదో చేసిండు, కళ్యాణ్ ఏదో తప్పు చేసిండు. కానీ ఇక్కడ తనుజ ఇమ్యూనిటీ 3 lakhs కాకుండా ఇమ్యూనిటీ ఇస్తే తీసుకునేది, పక్కా తీసుకునేది. 3 lakhs ముడి పెట్టాడు కాబట్టి తీసుకోలేదు, సైలెంట్గా వచ్చేసింది. ఇంకా 3 lakhs ఎందుకులే, మళ్ళీ ఇమ్ము కూడా అరే ఫస్ట్ నుంచి అటువంటి తీసుకుంటలేదు కదా, ఫస్ట్ నుంచి అలాంటివి ఏం చేయట్లేదు కదా అని చెప్పేసి ఇక్కడ సంజాయిస్తాడు. ఇక్కడ అంత తప్పేముంది, దానికి కళ్యాణ్ని నెగిటివ్ చేసేద్దాము, ఏదో ఒకటి వేసేద్దాం. ఇప్పుడు కాదబ్బా, ఫైనల్లో మరొకొక సూట్ కేసు పట్టుకొని పోతుంటారు, ఎవరి స్వార్థం వాళ్ళది, అంతే కదా. 4th లెవెల్లో కొంచెం ఆఫర్ చేస్తారు, 5th లెవెల్లో కొంచెం ఆఫర్ చేస్తారు. పోయినసారి అయితే శ్రీహాన్ ఏకగా మస్తు డబ్బులు 40 lakhs తీసుకొని పోయాడు. విన్నర్ రేవంత్కి 10 lakhs వచ్చినాయి. అంతే గేమ్ అది, మన డబ్బులు కాదు తీసుకుపోతాం అన్నట్టుగా ఆలోచిస్తారు. అట్లా కూడా ఉంటుంది కొందరు మైండ్ సెట్, అంతే కదా. ఇక్కడ ఏదో విన్నర్ మనీ నుంచి నేను తీసుకుంటే అదైపోతానో, ఏదో ఆమె గేమరు, ఆమె గేము బాగా ఆడింది, ఎక్కడ ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచించలేదు అనడానికి నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మరి అందరు వరుసగా గేమ్లు ఆడుకుంటూ వచ్చిర్రు, నీకు అవసరం లేదు, నీవు విన్నర్ పొజిషన్లో ఉన్నావని తెలుసు, మరి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. నువ్వు అంత దయార్థ గుణేమో, నువ్వు ఎంతో మంచిదానివి, ఎదుటి వాళ్ళంటే నీకు ఎంతో ప్రేమ, ఎంతో ఇది ఉన్నప్పుడు, నువ్వు 3 లక్షల గురించి అంత ఆలోచించినప్పుడు నీకు అవసరం లేదని తెలుసు, ఇమ్యూనిటీ నువ్వు టాప్లో ఉన్నావని తెలుసు, మరి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. ఇప్పుడు సంజన ఉంది, భరణి గారు ఉన్నారు, సుమన్ అన్న ఉన్నాడు, డీమా అన్నాడు, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. అక్కడ ఎందుకు ప్రతి గేమ్ నేను ఆడతా అంటూ కొందరేమో గెలిచి ఇటువంటి మాటలు అంటే నమ్ముతారు. కాదబ్బా, తనుజకి ఎందుకు అందరు పాయింట్స్ ఇచ్చారు, తనుజని ఎందుకు ఒక్క గేమ్ నుంచి కూడా తీయలేదు, అందరినీ ప్రతిసారి తీసేసారు, టాప్లో ఉన్న, హైలో ఉన్న, మిడిల్లో ఉన్న తీసేరు. ఈమెను ఎందుకు తీయలేదు, ఈమెను కూడా తీయాలి కదా ఒకసారి. ఈమెను కూడా తీస్తే ఇమాన్యుయల్ మీద అది కూడా గెలవపు, అది ఇమాన్యుయల్ మీద ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలు గెలిచినందుకు తను గెలిచింది, టాస్క్ల రారాజు మీద గెలిచింది, ఇమాన్యుయల్ మీద గెలిచింది. దానికి డప్పు కొట్టుకుంటూ ఉంటుర్రబ్బా. ఒక 2 weeks బ్యాక్ వరకు రివ్యూవర్స్ అంతా ఒకలాగా మాట్లాడారు, 2 weeks తర్వాత నుంచి ఒక రకంగా మొత్తం మారిపోయింది, వాళ్ళ మాట తీరే మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు ఇక తనుజాకి డప్పు కొట్టురు, తనుజ విన్నర్ ఇంకా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కళ్యాణ్ ఏం లేదు, ఇన్ని వారాల నుంచి ఆడింది ఏం లేదు, తనుజ నోరేసుకొని వాడినా, నోరేసుకొని తిట్టినా, ఇప్పుడు తనుజనే విన్నరు. పాయింట్ లేకుండా మాట్లాడినా, సపోర్ట్ ఉంటే సపోర్ట్ లేదన్నా, అసలు నాకు సపోర్ట్ లేకుండానే క్యాప్టెన్ అయినా, అప్పుడు కూడా కళ్యాణ్ సపోర్ట్ చేయడం వల్లనే ఆ గేమ్ ఆడింది కదా, నేను సపోర్ట్ లేకుండానే క్యాప్టెన్ అయినాను మన ఆడియన్స్తో కూడా. సపోర్ట్ తీసుకొని సపోర్ట్ లేదంటది, ఇప్పుడు సపోర్ట్ ఇచ్చినట్టు కదా, ప్రతి ఒక్కరు ఆమెకు పాయింట్స్ ఇచ్చిరు కదా. డిమాండ్ ఇచ్చిండు, భరణి ఇచ్చిండు, అది ఎవరి గేమ్ స్ట్రాటజీ అయినా అవ్వని, కానీ ఆమెకైతే యూజ్ అయింది, ఆమెకి హెల్ప్ అయింది కదా. ఇప్పుడు ఈమె కూడా గేమ్ స్ట్రాటజీ కదా, మరి సంజనాన్ని తీసేసింది గేమ్ స్ట్రాటజీ అన్నారు కదా, ఎందుకు తీసేసింది మరి సంజనాని, అది కూడా ఆమె గేమే కదా, ఇది కూడా వాళ్ళ గేమే. ఇప్పుడు భరణి గేమ్లో భాగంగా ఆమెకి ఇచ్చిండు పాయింట్స్ అని మాట్లాడతారు, మరి ఇది కూడా ఈమె గేమ్ అంటారు కదా. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు ఇక్కడ, అంతే. ఈమెకు వచ్చేసరికి ఏమో మాస్టర్ మైండ్ అంటున్నారు, వేరే వాళ్ళకి వచ్చేసరికి ఏమో గ్రూప్ గేమ్ అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయము, ఇది ఎంతవరకు ఇది అని నాకు అనిపిస్తుంది. ఇది ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుంది, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆమె ఆడితే స్ట్రాటజీస్, ఆమె ఆడితే మాస్టర్ మైండ్, ఆమె ఏది చేసినప్పుడు గొప్పతనం గొప్ప. అదే కళ్యాణ్ చేస్తే మాత్రం ఇప్పుడు ఈమె 3 లక్షల కోసం ఆలోచించింది, మంచిది అని అన్నారు. అదే కళ్యాణ్ తనుజ కోసం ఆలోచిస్తుంటే వీన్ గేమ్ వీడు ఆడతలేడేంది,
వీని గేమ్ వీడు ఆడతలేడేంది, వీడేమో ఆమె కోసం త్యాగం చేస్తుండే, ఆమె విన్నర్ అవ్వాలని చూస్తుండు అని మాట్లాడతారు. మరి ఇప్పుడు ఎవరికో వచ్చి 3 లక్షల కోసం ఈమె కూడా ఆలోచించింది కదా, ఈమెకు వచ్చినా ఎవరికి వచ్చినా కూడా అరే ఎన్ని రోజులు గేమ్ ఆడి తీసుకుని మరి ఇట్లా ఎందుకు మాట్లాడతలేరు, అట్లా మాట్లాడాడు ఇట్లా కూడా మాట్లాడాలి కదా. ఇప్పుడు ఒకటే సైడ్ మాట్లాడుతున్నారు అబ్బా, నాకు అది నచ్చట్లేదు. ఒకటే సైడ్ వెళ్తున్నారు, ఒకటే సైడ్ మాట్లాడుతున్నారు, అది ఎంతవరకు న్యాయము? ఇప్పుడు కళ్యాణ్ కూడా ఒక మాట అన్నాడు, నాకు 7th వీక్ రిగ్రెట్ ఉంది, చాలా అయినాయి, నేను ఫ్లిప్ అయినా, తనుజ కూడా పడిపోయింది అని చెప్పేసి ఏదో బాధ అనిపించాను. దాన్ని కూడా తప్పుగా పోర్ట్రే చేస్తారు. నాకు కూడా అరే ఇప్పుడు ఈమె మ్యాటర్ తీసుకురావడం అవసరమా, ఆమె కూడా పడిపోయింది నేను బాధపడ్డా అని చెప్పడం అవసరమా అనిపించింది నాకు. ఎందుకు చెప్పాలి? ఇప్పుడు ఈ తప్పును కూడా పెద్దగా చేసి చూపిస్తారు. ఆల్రెడీ రివ్యూవర్స్ స్టోరీస్లో పెట్టేసుకున్నారు, ఇది కూడా పెద్ద తప్పు అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు తనుజ ఆడియన్స్ త్రూ వెళ్తా అని మళ్ళీ అక్కడ 3 లక్షలు ముచ్చట తీయకుండా 5 లక్షలు, ఇప్పుడు నాకు సార్ అందుకే ఎక్స్పోజ్ చేశాడు. ఇప్పుడు 5 లక్షలు ప్రైజ్ మనీలో నుంచి కట్ అవుతుంది అంటే నువ్వు రెడ్ ఫ్లాగ్ బ్లూ ఫ్లాగ్, అది రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ పెడతావు అంటే పెట్టా అంటది. 5 లక్షలు పోవడం వేస్ట్ కదా అని చెప్పేసి అంటది. అంతే ఆమె ఇప్పుడు అక్కడ డబ్బుల కోసం ఆలోచిస్తుంది, డబ్బులు ఏంటి అని. లేకపోతే నార్మల్గా ఇస్తే ఖచ్చితంగా ఇమ్యూనిటీ తీసుకునేది, ఆడియన్స్ లేదు బీడియన్స్ లేదు ఏది లేదు, ఖచ్చితంగా అలానే చేసేది. మరి ఇప్పుడు అరే అందరు నన్ను ఒక్కసారి కూడా గేమ్లో నుంచి తీయలేదు, అందరు నాకే పాయింట్స్ ఇస్తున్నారు, ఇది ఏది బయటకు ఎలా వెళ్తుందని ఎందుకు ఆలోచించట్లేదు? మరి బయట ఇప్పుడు ఇక్కడ అందరినీ తొక్కేసి పోతున్నా కదా, నేను అందరినీ తొక్కుకుంటా పోతున్నా కదా అని ఎందుకు ఆలోచించట్లేదు? మరి 3 లక్షల గురించి అంత ఆలోచించేదాన్ని, మరి నా కోసం వీళ్ళు పాయింట్స్ ఇస్తున్నారు, నా కోసం వాళ్ళు పాయింట్స్ ఇస్తున్నారు అన్నమాట ఎందుకు వస్తలేదు? అదే కదా నేను చెప్తున్నాను. ఇప్పుడు మనకు సుమనన్న ఏవీలో సుమనన్నను కూడా నామినేట్ చేసి గట్టిగా మాట్లాడుతుంది, మీరు అబ్జర్వ్ చేశారా? అప్పుడున్న అది రాను సుమ్ము డార్లింగ్ సుమ్ము మీద పడిపోయింది. ఎందుకంటే సుమ్మునికి ఓట్స్ వస్తున్నాయని. ఈ రోజు కూడా సంజన మీద గడ్జి పెట్టుకుంది. సంజన అని నామినేషన్ చేసినట్టుగా గుడ్లు ఇట్లా 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 తిప్పుకుంటా ఆమెను మొత్తం నామినేట్ చేసినట్టుగా మాట్లాడేస్తుంది. నన్ను ఆ రోజు నామినేట్ చేసింది కాబట్టి నేను తీసేసిన అని అన్నది, అవునా కాదా? మళ్ళా ఆ రోజు ఏమన్నది, నువ్వు మాట మార్చినావు కాబట్టి నేను మాట మార్చిన అన్నది. ఈ 2 మాటలు ఎందుకు వచ్చినట్టే? ఫ్లిప్ అయినట్టే కదా. ఆ రోజు ఇమాన్యుల్ నామినేట్ చేయకుండా నన్ను నామినేట్ చేసింది కాబట్టి నాకు కోపం వచ్చింది, అది నాకు మనసులో ఉండే అని చెప్పినావు. మరి సింపతి డ్రామా ఎందుకు ఆడినావు? సంజన గారు ఆల్రెడీ నిన్న ఒక గేమ్లో పోయారు, ఈరోజు సంజన గారిని తీయద్దు వేరే వాళ్ళని తీయాలని సింపతి చూపించినాక సంజన ఏదో తన వరకు వచ్చేసరికి ఇమాన్యుల్ పేరు చెప్పాను, ఈమె టక్కున లేచి నేను సంజన పేరు చెప్తాను ఎందుకు చెప్పినావు? అక్కడ నువ్వు అప్పటి వరకు మాట్లాడింది సింపతి అంత డ్రామానే కదా, అది పైకి మంచితనంగా మాట్లాడినట్టే కదా, పైకి ఒక రకంగా మాట్లాడి ఆమె నువ్వు ఇది చేసినట్టే కదా. అదే చెప్తుంది సంజన, ఎక్స్పోజ్ చేసింది క్లియర్గా తనుజని. అక్కడ తనుజ చేతుల్లో ఎవడదు కానీ మాట్లాడనీయలే, నాకు సరే ఇది చేసిండు, నాకు సరే అది తన గేమ్ అని చెప్పేసి ఇంకా ఊరుకోబెట్టిండు తనుజ సంజన గారిని. నిజంగా నామినేషన్లో మాట్లాడినప్పుడు ఈరోజు ఖచ్చితంగా సంజన వెళ్ళిపోతుంది, ఈ వీక్ వెళ్ళిపోతుంది అనుకొని ఫిక్స్ అయిపోయింది ఆమె ఆల్రెడీ. ఎందుకంటే ఆమెతో గొడవ వేసుకున్న వాళ్ళు ఎవరు హౌస్లో ఉండరు, వెళ్ళిపోతారు అని చెప్పేసి డీమాని టార్గెట్ చేసింది, దివ్యాని టార్గెట్ చేసింది, సంజనాని టార్గెట్ చేసింది సంజన వెళ్తుందని. ఇక డీమాన్ వెళ్ళడానికి అర్థమే, ఇంకా డీమాన్ మీద ఇంకెక్కువ అంటలేదు. డీమాన్ మీద కూడా మొన్న వీక్లో అరుపులు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్తారు, సుమనన్న భరణి గారు ఉంటారు అనుకుంటుంది ఖచ్చితంగా, నాకు తెలిసినంత వరకు. ఆమె అట్లనే నాతో గొడవ పెట్టుకున్నారు, అందరు వెళ్ళిపోతారు, సో నేను సేఫ్లో ఉంటాను. ఈరోజు గట్టిగా అరుస్తుంది. వీకెండ్ ఎపిసోడ్లో నువ్వు అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. సంజన మీద గర్జు పెట్టుకున్నారు, చిట్టీలు రాసిన విషయంలో కూడా గర్జు పెట్టుకుంది ఆ అమ్మాయి నిజంగా. ఇంకా భరణన్న అండ్ సుమన్ అన్న ఏవి సూపర్ అబ్బా, వాళ్ళిద్దరు వెళ్ళిపోతారని ఆ ఏవి వేశారు, చాలా క్యూట్గా బాగుంది. అసలు వాళ్ళు ఇచ్చుకునే రెస్పెక్ట్ కానీ, వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ కానీ, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ కానీ వెరీ 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 న్యాచురల్. తనుజ మీద ఆ న్యాచురల్ ప్రేమ లేదబ్బా, పైకి నాన్న అనడం, పైకి కూతురు అనడం తప్ప వాళ్ళిద్దరి మధ్యలో అంత బాండింగ్ లేదు, పాడు లేదు, ఏమీ లేదు. నిజంగా చెప్తున్నారు, అసలు లేనే లేదు. సుమన్ అన్నని చూస్తే నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. భరణి గారు ఏవి వాళ్ళిద్దరే చూస్తే మాత్రం కళ్ళలో నీళ్ళు వచ్చాయి అబ్బా నిజంగా. ఈరోజు చూడండి కళ్యాణ్ అందరు బ్యాడ్ చేసేస్తారు, తనుజని లేపుతారు చూడండి పక్క. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.